ఇవాళ మనం ధ్యానించబోయే అంశం పేరేంటంటే రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్. మారు మనస్సు నుండి తిరుగుడి అనే దాని మీద ఇవాళ మనం ధ్యానిస్తాం. మూలవాక్యం చదివితే మనకి మెసేజ్ అంతా అర్థమవుతుంది కనుక మూలవాక్యం ధ్యానించుకొని వివరంలోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 19-20 వచనాలు మూలవాక్యం. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మరియు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మారు మనస్సు పొంది తిరగాలి. ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి మారు మనస్సు పొందాలి, రీబోర్న్ ఎక్స్పీరియన్స్. రెండవది ఏంటంటే తిరగాలి, టర్న్ టువర్డ్స్ గాడ్. మారు మనసు పొందాలి, తిరగాలి. ఏంటి ఇక్కడ ఆలోచన చేస్తే, యేసు ప్రభు గారు శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చారు. ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించారు? దేవుని రాజ్యము సమీపించుచున్నది, అంతటను అందరూ మారు మనసు పొందాలి. సంఘానికి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చారు. ఏం ఆజ్ఞ ఇచ్చారండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే ఇవాళ సంఘానికి దేవుడు అప్పగించిన పని ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తుని గురించిన వార్త. ఇవాళ సాతానుడు సంఘాన్ని ఎలా గలిబిలి చేస్తున్నాడంటే, పేతురు గారు ఇలాంటి వాళ్ళ గురించి రాస్తాడు. ఏంటంటే, విద్యావిహీనులైన వారు లేఖనములను అపార్థం చేస్తున్నారు అంటాడు. ఈ చదువు సంధ్య లేని పాస్టర్సు, తక్కువ టైంలో పేరు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు లేనిపోని మాట్లాడి ఇతర దేవుళ్ళని, ఇతర దేవతలను విమర్శించి చాలా గలిబిలి చేస్తున్నారు సమాజంలో. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయవలసిందంటే, సువార్త అంటే యేసు ప్రభుని చెప్పవలసిన పని అంతే, నీకు అంతకంటే ఏం లేదు. యేసు ప్రభు నీకు ఏం చేశాడో చెప్పండి, యేసు ప్రభు నేను ఎలా రక్షించాడో చెప్పండి తప్ప ఇతర దేవుళ్ళ గురించి, ఇతర వ్యక్తుల నుంచి విమర్శించే పరిస్థితి లేదు, అవసరం లేదు. ప్రభు చెప్పలేదు అది. కనుక మళ్ళీ ఒకసారి చదివితలేదు. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మరియు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మీ కొరకు నియమించిన క్రీస్తు యేసుని ఆయన పంపినట్లు మారు మనసు నుండి తిరుగుడి. ఇవాళ మన టైటిల్ అదే, మారు మనసు పొందాలి, తిరగాలి. మనస్సు, మనిషిని నడిపించేది మనస్సు. మగవాళ్ళ గురించి చూస్తే సాయంత్రం వరకు వాళ్ళు జెంట్లమెన్స్గా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి అక్కడ మనసు ఒక పక్క లాగేస్తుంది, వెళ్ళిపోతుంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా చూడండి, అంతవరకు బాగానే ఉంటారు. ఆ టైం వచ్చేసరికి వాళ్ళని వెళ్ళిపోతుంటారు, అంతే, మనసు లాక్కి వెళ్ళిపోతుంటుంది వాళ్ళని. అందుకే పేతురు సుదీర్ఘమైన ప్రసంగం చేస్తూ చెప్తాడు, మీ మనస్సు మారాలి అని చెప్తాడు. మనస్సు అనేది మారకపోతేనండి వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించలేరు. కారణం ఏంటంటే, మనుషుల హృదయాలోచనలు కేవలము చెడవి. కనుక మనిషిలో మంచి అనేది ఏమి రాదు. కనుక ఆ మనస్సు మారాలంటే ఆ మనిషి ఎక్కడ రావాలి? దేవుడి దగ్గర రావాలి. అదే ఇవాళ సందేశం. మారండి, మనసు మార్చుకోండి, ప్రభుతోటి తిరగండి. 70వ సంవత్సరాల కాలంలో విశాఖపట్నంలో, ప్రపంచంలో వేల్స్ నగర్లో స్టార్ట్ అయింది. గొప్ప ఉద్యమం అనేది వచ్చింది ప్రపంచంలో. అది విశాఖపట్నానికి కూడా వచ్చింది. ఆవేళ ఉద్యమం ఏంటంటే, యవనస్తులు అందరూ మారు మనసు పొందారు. గొప్ప ఉద్యమం విశాఖపట్నంలో. ఆ మూమెంట్లోనే నేను మారు మనసు పొందాను. 1972వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలు నేను ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాను. ప్రతి మనిషికి 2 పుట్టుకలు ఉంటాయి, 2 చావులు ఉంటాయి. మొదటి పుట్టుక ఏంటంటే తల్లి గర్భంలో జన్మిస్తాం. రెండవ పుట్టుక ఏంటంటే యేసు ప్రభులో జన్మించడం. అదే ప్రభు వారు చెప్పారు, తిరిగి జన్మించాలి అని. అనేకదేమికి అర్థం కాలేదు అదేంటి, నేను అలా జన్మిస్తాను, ముసలైపోయాను కదా, మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళి మళ్ళీ పుడతానని వాడికి అర్థం కాలేదు. ప్రభు అది ఎక్స్ప్లెయిన్ చేశాడు.
రెండు మరణాలు ఏంటంటే సహజ మరణం, మామూలుగా అందరూ చనిపోతారు. మొదటి మరణం అందరికీ ఉంటుంది. రెండవ మరణం ఏంటంటే అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పాల్పది రెండవ మరణం. అది ఎప్పటికీ ఉంటుంది. కనుక ప్రతి మనిషికి, క్రైస్తవుడు అనేవాడికి మారు మనసు అనుభవం అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇవాళ పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తున్న కాపర్లు కూడా మారు మనసు అనుభవం లేదు. మీరు ఎవరినైనా సరే స్ట్రైట్గా క్వశ్చన్ వేయండి, మీ మారు మనసు అనుభవం చెప్పండి, చెప్పలేరు వాళ్ళు. మా రోజుల్లో ఆ 70s రివైవల్ ఎవరైనా ఎదురైతే ఇప్పుడు ఎలా పలికిస్తా, హలో బ్రదర్ బాగున్నారా ఏంటంటాం. ఆ రోజులు అది కాదండి. ఎవరైనా ఎదురగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా, మారు మనసు పొందారా అని అడిగాడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ మారు మనసు పొందారా అని అడిగాడు. వాళ్ళు పొరపాటుగా పొందామంటే మీ అనుభవం చెప్పండి అని అడిగాడు. ఇంకా అక్కడ తర్వాత అక్కడ కథ పైకి వచ్చేస్తుంది. మారు మనసు అనుభవం అనేది ప్రపంచంలో అందరికి ఒకేలాగా ఉంటుందండి. మారు మనసు అనుభవం ఏంటంటే నూతన సృష్టిగా ఏర్పడడం. మారు మనసు అనుభవం అంటే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం, మీ పాపములను ఒప్పుకొని ఆయన రక్షకుడిగా అంగీకరించడం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించడం. ఆ 72వ సంవత్సరాల్లో మా తల్లి సంఘంలో నేను ఆ యూత్ వింగ్కి సెక్రటరీగా ఉండేవాడిని. ఆ యవనస్తుల ప్రార్థనలో ఆ ప్రార్థన నేనే నడిపించేవాడిని. సుమారుగా ఒక 30 మంది వచ్చేవారు. వాళ్ళ వరకు నాకు మారు మనసు అనుభవం లేదు. నామకార్థ క్రైస్తవుడిని అంతే. బాప్టిస్ట్ వాళ్ళందరికీ ఒక వరం ఉంటుంది. ఏంటంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్కి వెళ్తారు, బైబిల్ వాక్యాలన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి. బాప్టిస్ట్ వాళ్ళు ప్రార్థన చేస్తే ఎలా చేస్తారు మీరు మైక్లో వినండి. ప్రభో అడుగుడి ఇవ్వండి అని చెప్పు తండ్రి, అడుగుతున్నాను తండ్రి. ప్రభో దేని గురించి చింతపడొద్దని చెప్పారు, ప్రభో అడుగుతున్నాను ప్రభు అంటే బైబిల్ వాక్యాలే పెట్టి, అది ప్రసంగము ప్రార్థన కూడా తెలియదు, అలాగ ఉంటాయి బాప్టిస్ట్ వాళ్ళ ప్రార్థనలు. నేను బాప్టిస్ట్ అవడం వల్ల నా ప్రార్థన వంతు వచ్చినప్పుడు నేను వాక్యాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఏ వాక్యాలు పెట్టి ప్రార్థన చేయాలని తలంచుకుంటున్నాను. నేను ఇలా ప్రార్థన మొదలుపెట్టుగానే దేవుడు నా పేక పట్టుకున్నాడండి. నేను ఇలా ప్రార్థన మొదలుపెట్టుగానే అడ్డ మొదలుపెట్టాను. ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. నా అప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నా. సుమారుగానండి 1 గంట పైనే ప్రార్థన చేశాను. అందరూ అలాగ ఉన్నారు. అప్పుడు అక్కడ ఈ మూమెంట్లో ఉన్న నడిపించే నాయకులు కూడా ఉన్నారండి. వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుందో, వాళ్ళకి అర్థమవుతుంది. కనుకండి ప్రతి మనిషికి మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. అనుభవం అంతా ఒకలాగే ఉంటుంది. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఈ మారు మనసు అనుభవం ఉన్న వ్యక్తులు వేరేగా ఉంటారండి. మారు మనసు పొందిన కాపర్లు కూడా వేరేగా ఉంటారు. సభ్యుడికి మారు మనసు లేకపోతే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. కాపరికి మారు మనసు లేకపోతే చాలా డేంజర్, వాడి సంఘాన్ని పాడు చేస్తాడు. ఇవాళ మీరు గమనించి చూడండి, పెద్ద పెద్ద చర్చిలు నడిపిస్తున్న పాస్టర్ కూడా మారు మనసు గురించి వాడు మాట్లాడాడు. పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తున్నాడు, టీవీ స్పీకర్స్ వాడు ప్రార్థనా జీవితం గురించి చెప్పడు. దేవుడు వాడికి ఏం చేసాడో చెప్పడు. ఎంతసేపు ఆ చిలక మాటలు, వాడి వ్యక్తిగత అనుభవాలు, ఆ వారంలో వాడు తిరిగిన కథలే చెప్తుంటారు. నిజమైన బోధ ఏంటంటేనండి, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునేది, అది నిజమైన బోధ. లోకానుసారమైన బోధ ఏంటంటే నేను చెప్పినవే మీరు చేయండి, నేను చేసినవి మీరు చేయొద్దు. దానికి కారణం ఏంటి చెప్తాడంటే, చెప్పడం అంటే మంచి చెప్తే కానీ చేయడం తప్పులు చేయొచ్చు కదా అని అంటారు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. మారు మనసు అనేది చాలా 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 ఇంపార్టెంట్. వివరణలు చూసుకొని బైబిల్లోనికి వెళ్తే ఈ మారు మనసు గురించి అని మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చదువుతలి. పశ్చాత్తాపడి వెనక్కి తిరగడం అనే బైబిల్ భావన, పశ్చాత్తాపడి వెనక తిరగడి అనే బైబిల్ భావన ఒకరి పాపాలను అంగీకరించడము, పశ్చాత్తాపాన్ని అనుభవించడం మరియు ఆ పాపాల నుండి దూరంగా దేవుని చిత్తానికి అనుగుణంగా కొత్త జీవన విధానాన్ని స్వీకరించడం. మళ్ళీ చదవండి. పశ్చాత్తాపడి వెనక్కి తిరగండి అనే, పశ్చాత్తాపడి వెనక్కి తిరగాలి. పశ్చాత్తాపడడం అంటే ఏంటంటేనండి, పేతురు యోధాల గురించి చెప్పాను మీకు.
పేతురు పశ్చాత్తాపడ్డాడు. యోధ తప్పు అని తెలుసుకున్నాడు అంతే. పశ్చాత్తాపం అంటే ఆ తప్పు నుంచి మనం పైకి రావడం. పశ్చాత్తాపడి వెనక్కి తిరగండి. వెనక్కి తిరగాలంటే ఎవరి వైపు? దేవుడి వైపు తిరగాలి. ఈ బైబిల్ భావన ఈ బైబిల్ భావన ఒకరి పాపాలను అంగీకరించడము. ఒకరి పాపాలను అంగీకరించి, ఇది నాకు అర్థం ఏంటంటే పాపాలను అంగీకరించడం. ఏంటి ఇవాళ ఆలోచించండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా మీలో పాపులు ఎవరు చేయమంటే ఎవరైనా ఎత్తుతాడా? ఎవడెత్తడు. ఇవాళ మనుషుల పరిస్థితి ఏంటండి, దొరికితేనే దొంగ, లేకపోతే అందరూ మంచోళ్ళే. నీ పాపాలు అనేవి నేను వెంటాడుతుంటే వెనకలు వస్తూనే ఉంటాయి. ముందు నేను పాపినని తెలిస్తే కదా పాపాలు ఒప్పుకుంటాం. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. ఎప్పుడు వెళ్తామండి? రోగివని నీకు తెలిస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నేను ఆరోగ్యంగా ఉన్నా నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? కనుక ఇక్కడ ఏమంటున్నాడండి, దాని భావన ఏంటంటే ఒకరి పాపాలు అంగీకరించడం. ఇది అంత సులువు కాదండి. పాపాలు అంగీకరించడం అంత ఈజీ కాదు. ఎవడైనా సరే తప్పును సమర్థించుకుంటాడు. చిన్న పిల్లడు కూడా తప్పును ఒప్పుకోడు. పాపాలు అంగీకరించడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తుంది. పరిశుద్ధాత్మ కార్యాల్లో ఒకటి ఏంటంటే పాపములను ఒప్పింప చేయడం. పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే, అవాళ నాకు 72వ సంవత్సరం జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ నన్ను పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ నీ పాపాలని చూపిస్తుంటాడు. పరిశుద్ధాత్మ చెప్తుంటాడు పాపాలు ఒప్పుకొని. పరిశుద్ధాత్మకి నువ్వు లోబడకపోతే వెలుగుదూత నీకేం చేద్దంటే నువ్వు బాగానే ఉన్నావు, యు ఆర్ పర్ఫెక్ట్ అని చెప్తుంటా. ఇవాళ చాలామంది మారకపోవడానికి కారణాలు ఏంటంటే ఎవడు తప్పు చేయట్లేదు, నేను చేస్తున్నా, తర్వాత నేను రైట్గానే ఉన్నా, నేనేం తప్పు చేయట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి బైబిల్ వాక్యం చెప్తున్నా, ఒకని ఎదుట సరైనదిగా కనబడ మార్గము కలదు, తుదకి నాశనానికి నడిపించుస్తుంది. ఏంటంటున్నాడు? చదివి అదే మాట చదవమా? ఒకరి పాపాలను అంగీకరించడం, పశ్చాత్తాపాన్ని అనుభవించడము. పశ్చాత్తాపం అనేది మాటలతో కాదు, అనుభవించాలి. పశ్చాత్తాపం అంటే నువ్వు అనుభవిస్తే వచ్చేది. అది ముందు నువ్వు తప్పు చేస్తున్నావు తెలుసుకోవాలి, పాపంలో ఉన్నావు తెలుసుకోవాలి, అది దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, దాని నుంచి పైకి రావాలి. తర్వాత మరియు ఆ పాపాల నుండి దూరంగా దేవుని చిత్తానికి అనుగుణంగా, పాపాల నుండి దూరంగా దేవుని చిత్తానికి అనుగుణంగా క్రొత్త జీవన విధానాన్ని స్వీకరించడం. క్రొత్త జీవాన్ని విధానాన్ని అనుసరించాలి. మళ్ళీ చదువుతాను అదే మాట. పాపాల నుండి దూరంగా, ముందు ఏంటంటే పాపాల నుండి దూరంగా వెళ్ళాలి. ఏంటి, మనిషికి పాపం ఇష్టమా? ఇష్టం ఉండదా? స్వతహాగా మనిషి అనేవాడికి పాపం అనేది ఇష్టం. అదే వాడికి తీపిగా కనిపిస్తుంది. అంటే మీరు దేవునిలో లేకపోతే తప్పే మీకు ఇష్టంగా ఉంటుందండి. దేవునిలో లేకపోతే పాపమే మీకు రుచిగా ఉంటుంది. కనుక ఇదేమంటున్నాడండి, పాపాలకు దూరంగా ఉండాలి. షుడ్ గో అవే ఫ్రమ్ ద సిన్. దూరంగా ఉండి దేవుని చిత్తానికి అనుగుణంగా, దేవుడి చిత్తం ఏదో తెలుసుకొని దానికి అనుగుణంగా ఉండాలి. దేవుడి చిత్తం ఏదో తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దానికి అనుగుణంగా క్రొత్త జీవన విధానాన్ని అంటే ఏంటండి, క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైన. అంటే నీ మాట తీరు మారిపోద్ది, నీ జీవన విధానం మారిపోద్ది, నీ ప్రవృత్తి అంతా మారిపోద్ది, నూతన వ్యక్తిగా నువ్వు మలసబడతావు. తర్వాత పాపాన్ని గుర్తించడం. పాపాన్ని ఎలా గుర్తిస్తాం? పాపాన్ని ఎలా గుర్తిస్తాను చెప్తున్నాడు. చదవమా? ఒకడు దేవునికి మరియు ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేశారని అంగీకరించడం. దేవునికి ప్లస్ ఎవరికండి? ఇతరులకు. అండి నువ్వు చేసిన పాపం ఒకటి దేవునికి వ్యతిరేకం ఫస్ట్. రెండోది ఎవరికి వ్యతిరేకం అండి? ఇతరులు అంటే ఎవరండి? నీ పక్కింటోడికి ఎదురింటోడికి కాదు. నువ్వు తప్పు చేస్తే ఎవరికి? అది తల్లిదండ్రులకి అది వర్తిస్తుంది, వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. భర్త తప్పు చేస్తే అది భార్య మీద ప్రభావం చూపిస్తుంది, భార్య పాపం చేస్తే అది భర్త మీద ప్రభావం చూపిస్తుంది. అదే చెప్తున్నాడు. చదవమది. ఒకరు దేవునికి మరియు ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేశారని తప్పు చేశారని అంగీకరించడం అది అంత ఈజీ కాదండి. అండి దేవుడి దగ్గర ఒప్పుకోరు చాలామంది పాపాలు, మనుషుల దగ్గర రేటు ఒప్పుకుంటారండి. అండ్ నేనున్నాను అంత డెలిబరేట్గా చెప్తాను, నేను ఇలాగ చాలా అల్లరి చేసేవాడిని, అల్లరిగా తిరిగేవాడిని, దేవుడు నన్ను మార్చాడు. ఎంతమంది చెప్పగలరు? పాస్టర్లు చెప్పలేరు అలాగా. అలాగే ఎంతమంది వాళ్ళ దీనస్థితి గురించి చెప్పగలరు? చెప్పలేరు వాళ్ళు.
ఇవాళ ఏంటైపోతారంటే మనుషులు వాళ్ళంతరాలు పరిశీలన తయారైపోతారు, వాళ్ళంతరాలు నీతిమంతుల్లా తయారైపోతుంటారు. నేనేం తప్పు చేయలేదని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత పశ్చాత్తాపం గురించి చెప్తాను. రిపెంటెన్స్, పశ్చాత్తాపం చదవమా. తప్పులకు నిజమైన దుఃఖము మరియు పశ్చాత్తాపం అనుభవించడం. తప్పులకు నిజమైన దుఃఖం అంటే నిజం కానీ దుఃఖం ఒకటి ఉంటుందండి, వేషం. అంటే కొంతమంది చూడండి, ప్రార్థన చేయమంటే ఎత్తుకోవడమే, ఏడుపుతో ఎత్తుకొని ఎందుకు ఎడుతారో కూడా నాకు తెలియదు. సాక్ష్యం చెప్పామంటే ఎత్తుకోవడమే, ఏడుస్తూ సాక్ష్యాలు చెప్తాను. నేను ఆపేస్తాను మళ్ళీ, అమ్మ ఏడ్చన్నా ముందు ఏడ్చి తర్వాత సాక్ష్యం చెప్పమ్మా, లేకపోతే ముందు ఏడ్చేసి తర్వాత ప్రార్థన చేయండి. అంటే వాళ్ళకి ఏంటంటే అలవాటు అనమాట. అది రియల్ కాదు, అది నిజం కాదు. అది ఏటం చదువు అదే మాట. తప్పులకు నిజమైన దుఃఖం అంటే నటించడం కాదు, నిజమైన ఏడ్పు నటించడం కాదు. నిజమైన దుఃఖంతో ఏంటి అనుభవించాలంటే పశ్చాత్తాపం అనేది అనుభవించాలి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అంటే పశ్చాత్తాపం ఏంటి, ఒక భర్త భార్యతో నేను ఇక మీద ఇలాంటి తప్పులు చేయనే అని భార్యతో చెప్పడం, అలాగే భార్య నేను ఇంకెలాంటి తప్పులు చేయనండి నేను చెప్పడం, అలాగే కాపరితో సభ్యులు మీరు ఇంకెలాంటి చేయనని చెప్పడం. అంటే అలా దేవునితో ఒక మనిషి నేను ఇంకెలాంటి తప్పులు చేయనని చెప్పడం. పశ్చాత్తాపం అంత ఈజీ కాదు. ఈ పని కూడా ఎవరిదండి? పరిశుద్ధాత్మదే. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పశ్చాత్తాపడు ఎవడి మటుకు రైట్గానే ఉండదు. పరిశుద్ధాత్మ ఒకరోజు ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మ చేసే క్రియలు ఏమని ఒకరోజు ధ్యానిద్దాం. తర్వాత పాపాన్ని విడిచిపెట్టడం. పాపం చేయటం వేరండి, పాపం చేస్తున్నానని తెలుసుకోవడం వేరండి. పాపాన్ని విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. పాపాన్ని విడిచిపెట్టడం అంత ఈజీ కాదు అండి. శ్రీకాకుళం జిల్లాలో ఆ నాగావళి అని ఒక నది ఉంటుంది. ఎండాకాలం అంతా ఎండిపోదు. ఆ ఎండాకాలం నీళ్ళే ఉండదు దానికి. వర్షాకాలం వచ్చినట్టండి ఉప్పొంగి ఊర్లు కొట్టుకుపోతుంటాయి అందులోంచి. అలాగే ఊర్లో కొట్టుకెళ్ళిపోతున్న సామాన్లు అవి ఈ గజీతగాళ్ళు ఏం చేస్తుంటారు ఏంటంటే కొట్టుకొచ్చిన సామాన్లు అన్నీ పట్టుకొని వచ్చేస్తుంటారు. ఆ మధ్యలోంచి ఒక మూట వెళ్ళిపోతుందటండి. ఆవిడ అనుకున్నాడట గజీతగాడు, అమ్మాయి వాళ్ళ నా జీవితం పడిపోయిందని, ఎవడో కోమటోడి డబుల్ మూట అయింటుందని ఆడు మధ్యకెళ్ళి ఆ మూట పట్టుకొని మూటతో పాటు ఆడి వెళ్ళిపోతున్నాడట. పొద్దున్న ఫ్రెండ్స్ అందరూ కేకేస్తున్నాడు, ఎవరెవరెవరో వదిలిరా మూట వదిలేసి వచ్చిరంటే అలాంటి మూట నేను ఎప్పుడు వదిలేసిరా, మూట నన్ను వదలట్లేదు అన్నాడట. అదేంటండి మూట డబ్బుల మూట కదా, ఎలుగుబంటి. పాపం అనేది కూడా అలాంటిది. నువ్వు పాపంలోకి వెళ్ళడమే నీ లేట్ అంతే. నువ్వు తప్పులు చేసిన వాళ్ళు చూడండి, తప్పులు చేసిన వాళ్ళు అవతల వదలరు నిన్ను. ఇప్పుడు ఒక ఆడ మనిషి మగవాళ్ళతో తప్పుడు సంబంధాలు పెట్టుకుని ఈవిడ మారాలన్నాడు, మారనివ్వడాడు. అలాగే వీళ్ళు మారాలన్నా మారనివ్వరాలు. అంటే పాపం ఏం చేస్తే నేను వెంటాడుతుంటుంది అనమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. అంటే పాపం అనేది అంత ఈజీ కాదండి. పాపం ఏం చేస్తుంది అన్నారండి బైబిల్, దురాశ గర్భం ధరించి పాపం కంటది, పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. ఏంటి చాలామంది మారిపోవాలనుకుంటారు, ఇంక వాళ్ళని తాకూడదు అనుకుంటాడు. కానీ సాయంత్రం అవగానే చల్లగా సారా కొట్టి కలిగి వెళ్ళిపోతాడు. ఏంటి తిరిగిపోతే ఆడవాళ్ళు ఉంటారు, ఎంతకాలం ఇలాంటి జీవిస్తాను, ఇక నేను ఇలాంటి ఏదో పనులు చేయకూడదు అనుకుంటుంది అంతే. కానీ సాయంత్రం అవగానే ఫ్రీడ్ పిలిచేస్తాడు, ఇప్పుడు వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అంతే, కాళ్ళు వెళ్ళిపోతాయి. ఏమంటున్నాడమ్మా అక్కడ? పాపాన్ని విడిచిపెట్టడం దట్స్ నాట్ ఈజీ. అంత ఈజీ అనేది కాదు. పాపాన్ని వదలడం అంత ఈజీ కాదండి. ఇప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ అని ఒకటి ఉంటుందండి. నక్సలైట్ మూవ్మెంట్లు మీరు జాయిన్ అవ్వడం వరకే, అందులో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని వదలరు, అందులో మీరు పైకి రావడానికి కావద్దు మీరు. కనుక ఏంటంటే పాపం అనే దానికి చాలా దూరంగా ఉండాలి. అదే కీర్తనాకారుడు మొదటి అధ్యాయంలో తెచ్చాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, ఏంటి పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోదు. ఏంటి చాలామంది పాడైపోవడానికి కారణాలు ఏంటంటే దుష్ట సహవాసాలు. అంటే నువ్వు మారాలన్నా సరే వాళ్ళు మారనివ్వరు నిన్ను. షుడ్ వెరీ కేర్ఫుల్. పాపమును విడిచిపెట్టడం, పాపపు ప్రవర్తనలో పాల్గొనడం ఆపడానికి చేతనైన నిర్ణయాలు పాపపు ప్రవర్తనలో పాపపు ప్రవర్తన అంటేనండి ఆ యాక్టివిటీస్, ఆ పాపం నుంచి నువ్వు పైకి రావడానికి నిర్ణయాలు తీసుకోవాలి. అది నువ్వు వ్యక్తిగతంగా చేయలేవు, ఒక మనిషికి అది సాధ్యం కాదు. అది ఒక దేవునిలో ఉంటేనే నీకు సాధ్యం. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానండి, ఎక్కువగానే లేకండి ప్రార్థన చేయండి. నేను ఎందుకు చెప్తానంటే ప్రార్థన నిన్ను బలపరుస్తుంటుంది.
ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది, ప్రభువుకి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే సహవాసం, ఫెలోషిప్ విత్ ద గాడ్. అండ్ మన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటే అలా దేవునితో మాట్లాడతాం మనం. ఆ సహవాసంలో ఏంటంటే నువ్వు దేవునిలో బలంగా ఉంటావు, ఆ సహవాసంలో ఏంటంటే పాపానికి దూరంగా ఉంటావు. కనుక దేవునికి దగ్గరగా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. మీకు చాలాసార్లు చెప్పాను, ఇది లోకము దేవుడు అనుకుంటే నువ్వు లోకానికి దగ్గరగా ఉంటే దేవుడికి దూరంగా ఉంటావు, దేవుడికి దగ్గరగా ఉంటే లోకానికి దూరంగా. వాక్యము ప్రార్థన అండి, ఈ రెండు మీ జీవితం తెలియజేస్తాయి. ఈ రెండు ఏంటంటే రెండు కాళ్ళు లాంటి విశ్వాసకి. ప్రార్థనా జీవితం లేదంటే నువ్వు కుంటిదాని అనమాట. వాక్యం లేదంటే నువ్వు కుంటివాడు అనమాట. రెండు ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆధ్యాత్మికంగా మనం ముందుకి నడవగలం. అంతా ఒకసారి చదివిరా. పాపపు ప్రవర్తనలో పాల్గొనడం ఆపడానికి చేతన నిర్ణయం తీసుకోవడం. తర్వాత దేవుని వైపు తిరగడము. దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలంటే లోకం వైపు కాదు, లోకేచ్ఛల వైపు కాదు, దేవుని వైపు తిరగాలి. దేవుని నుండి క్షమాపణ మరియు మార్గదర్శకత్వం కోరడం. దేవుడి నుండి క్షమాపణ. మనిషిని కూడా క్షమించాల్సిన అవసరం లేదండి. మనిషి క్షమాపణ మిమ్మల్ని ఆడే క్షమిస్తాడు. మనుషుల దగ్గర కాదు క్షమాపణ. అంటే దేవుడు చెప్పాడు ఏంటంటే ఒకని పాపాలు ఒప్పుకోండి అన్నాడు, కానీ క్షమించేది వాడికి లేదు. క్షమించేది దేవుడికే ఉంది. అదేమంటారు మళ్ళీ చదువుమా. దేవుని నుండి క్షమాపణ. దేవుడి నుంచి నీకు క్షమాపణ కావాలి. ఒక మనిషిని శిక్షించేది దేవుడే, ఒక మనిషిని రక్షించేది దేవుడే. ఏంటి నువ్వు మనుషులతో ఏమైనా చేసుకోవచ్చు, మనుషులు మోసం చేయొచ్చు, మనుషులతో ఏదైనా ఆడుకోవచ్చు, కానీ దేవుడితో నువ్వు ఆడుకోలేవు. దేవుడితో ఎవడు తప్పించుకోగలడండి. ఇప్పుడు నేనున్నాను మీ ఎదురుగా మంచోడిగా నిలబడవచ్చు, నేనేంటో మీకు తెలియదు కదా. నా నిజరూపం దేవుడికి తెలుస్తుంది. మీరు ఇక్కడ మంచోళ్ళ కూర్చోవచ్చు, కానీ మీ నిజరూపం ఏంటో దేవుడికి తెలుస్తుంది. శిక్షలు దేన్ని బట్టి వస్తాయండి? నిజరూపాన్ని బట్టే నీ మీద శిక్ష వస్తుంది. కనుక ఏమంటున్నాడు మళ్ళీ చూద్దాం. అది దేవుని నుండి క్షమాపణ. దేవుడు నిన్ను క్షమించాలి. దేవుడు నిన్ను క్షమించాలంటే దేవుడి దగ్గర నీవు తప్పుని ఒప్పుకోవాలి. మరియు మార్గదర్శకత్వం కోరడము. మార్గదర్శకత్వం అంటే ప్రభువా నన్ను నడిపించు, సరైన మార్గంలో నడిపించు అని దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు నీకు చెప్తాడు ఎవరితో సహవాసం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. అంటే దుష్ట సహవాసము మంచి నడవడి పాడు చేసిస్తుంది. కనుక దుష్ట సహవాసాలు, అన్ని సహవాసాలు ఇంకా మంచిది. అన్ని సహవాసాన్ని విశ్వాసకి ఎవ్వడికి పనికిరావు. అవిశ్వాసులకి మీరు దూరంగా ఉండమని చెప్తున్నాడు. విశ్వాసకి అవిశ్వాసకి పాలు లేదని చెప్తున్నాడు. విశ్వాసులు ఎవడైనా అన్యులతో సహవాసాలు చేసినాడు మీకు ఉన్న విశ్వాసం ఊడిపోద్ది, ఉన్న ప్రార్థనా జీవితం కూడా పోతుంది. నా వరకైతే అన్ని స్నేహితులు ఎవడు లేడు. నాకు ఎదురైతే పలకరించడం తప్ప వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో ప్రయాణాలు నేను చేయలేను. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సంబంధమైన విషయాలు ఏమి మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడారు? లోక సంబంధమైనవే మాట్లాడతారు. అంటే నీలో ఉన్న భక్తి కూడా ఊడిపోద్ది వాళ్ళతో సహవాసం చేస్తే. అందుకేంటంటే దుష్ట సహవాసము మంచి నడవడి పాడు చేస్తుంది. తర్వాత మరియు ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. అంటే నీవు ప్రభుకి ఇష్టాలుగా ఉండాలని ప్రయత్నం చేయకుండా ఎలా జీవించగలవు చెప్పండి. దాని ఇంగ్లీష్ రేట్ అంటారంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అంటాడు. అండ్ ఒక ఆటగాడు ఉన్నాడు అనుకోండి, ఆడు ప్రాక్టీస్ చేస్తాడు ఆటకి. అలాగే మరి చదువు దానికి మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రయత్నం చేయాలంటే ఈ పాపం దూరంగా ఉండాలి, ఆ పాపంలో నేను వెళ్ళకూడదు అనే ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో నువ్వు సఫలత అనేది వస్తుంది. తర్వాత పునరుద్ధరణ మరియు క్షమాపణ. నిజంగా పశ్చాత్తాపడి తన వైపు తిరిగిన వారికి దేవుడు క్షమాపణ మరియు పునరుద్ధరణ వాగ్దానం చేస్తాడు. మళ్ళీ చదువు తల్లి. నిజంగా పశ్చాత్తాపడి అంటే ఫేక్ ఉంటుంది, అందులో కూడా నటించడం అనేది కూడా ఉంటుంది. అలా కాకుండా నిజంగా పశ్చాత్తాపడి తన వైపు తిరిగిన వారికి దేవుడు ఫస్ట్ నీకు ఏంటి ఇస్తాడంటే క్షమాపణ ఇస్తాడండి. నేను క్షమించవలసింది మనుషులు కాదండి, దేవుడు నేను క్షమించాలి. మనుషులందరూ నేను పాపైనా నువ్వు పాపి అవ్వండి. మనుషులందరూ నువ్వు యేసుప్రభు అంటే నువ్వు యేసుప్రభు అయిపోవు. నువ్వేంటో నీకు తెలుసు, దేవునికి తెలుసు, సాతానికి తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడు చదవమా. దేవుడు దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుంది. తర్వాత మరియు పునరుద్ధరణ వాగ్దానం అంటే నువ్వు మళ్ళీ రీబిల్డ్ అవుతావు.
మళ్ళీ లేపబడతావు, మళ్ళీ కట్టబడతావు, నూతనమైన వ్యక్తిగా మలచబడతావు. తర్వాతమా పశ్చాత్తాపం మరియు ఆఖరండిది పశ్చాత్తాపము మరియు వెనక్కి తిరగడం అనే భావన వెనక్కి తిరగడం అనే భావన బైబిల్ అంతటా బైబిల్ అంతా కూడా మనకి వినిపిస్తుంది. పశ్చాత్తాపము, వెనక్కి తిరగడం అంటే తప్పులు ఒప్పుకోవడం, ప్రభు దగ్గరికి రావడం అనేది విషయాన్ని బైబిల్ మనకి ప్రబోధిస్తుంది. గుడికి వస్తుంది ఎందుకండి? గుడికి వస్తుంది ఎందుకంటే మనల్ని మనం ఒకసారి దేవుని దగ్గర సరి చేసుకోవడానికి, మనం ఎలాగున్నాం, విశ్వాసాలు ఎలాగున్నాం, ప్రార్థనా జీవితాలు ఎలాగున్నాం, మనల్ని మనం చూసుకోవడానికే వస్తున్నాం. బైబిల్ వివరణండి. నెంబర్ 1, మారు మనసు పొందుట. ఇందాక చదివే మూలవాక్యం మారు మనసు పొందుట. అపోస్తుల కార్యాలు 3:19-20 చదువుతాలి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మరియు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మారు మనస్సు నుండి తిరుగుడు. మారు మనసు పొంది తిరగాలి. ఏంటి, నువ్వు మారు మనసు పొందకపోతే ఎవడికి నష్టం? అది మీ అమ్మ నాన్నకి నష్టం కాదు, నాకు నష్టం కాదు. అండి, బ్రెన్హామ్ అని ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు అమెరికా దేశంలో, లేని ఇప్పుడు చనిపోయాడు. ఆయన ఒక పెద్ద మీటింగ్ జరిగిస్తున్నాడు. హ్యూజ్ కొన్ని వేల మంది ఆయన మీటింగ్స్కి వెళ్ళేవారు. ఇలాగ ముందు 4 ఆడపిల్లలు యంగ్ గర్ల్స్ కూర్చున్నారట. ఆ కూర్చొని ఆయన బోధ వింటలేదట, వాళ్ళు నవ్వుకుంటున్నారట. ఆయన వాళ్ళు గమనిస్తున్నాడు కానీ ఆయన ప్రసంగం చేసుకొని పోతున్నాడు. అలా నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారండి. ఈయన వెళ్తుంటే అమెరికాలో ఏంటంటే ఎక్స్ప్రెస్ లైన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్రెస్ లైన్స్లోని యాక్సిడెంట్ కానీ అయితే మొత్తం మనుషులు స్పాట్లోనే చచ్చిపోతారు మనుషులు. అంటే దానికి అంత స్పీడ్ మెయింటైన్ చేయాలన్నమాట. ఆ దారంగా బ్లాక్ అయిపోయిందట. ఏంటని వెళ్ళి ఈయన దగ్గరుండి వెళ్ళి చూస్తే అక్కడ 4 ఆడపిల్లలు చచ్చిపోయి పడి ఉన్నారట. ఆ 4 ఆడపిల్లలు చచ్చిపోయి పడి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూసి, అరే నా మీటింగ్లో కూర్చొని మొదటి 4 కూర్చొని 4 ఆడపిల్లలని వాళ్ళు అలా చూస్తుంటే ఒక అమ్మాయి చేతిలో కాగితం కనిపిస్తుంది అటండి. ఏటా కాగితం అని అది చేయి విదిలిని చూస్తే ఆ కాగితం మీద ఏట రాస్తుందట, మేము మారు మనసు పొందకపోతే నీకేం అంటే వాళ్ళు ఎటకారం చేస్తున్నాడు అనమాట. ఆ దైవశాఖ అండి, మీ మారు మనసు పొందకపోతే నీకెందుకు రాగాని అండి. ఈవేళ సేవకులు మారు మనసు పొంది మన డబ్బులు ఇవ్వండి, డబ్బులు అడుక్కుంటున్నారు. వీళ్ళ సేవకులు అడుక్కున్న వాళ్ళు తయారయ్యారండి. పూర్వం సేవకులు మారు మనసు పొందండి. పౌలు గారి బాధ ఎంత బాధ అండి. ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ గడియ, మారు మనసు పొందండి ఆయన చెప్తే ఇవాళ సేవకుడు డబ్బులు ఇవ్వండి అని సేవకుడు అంటారు. కారణం ఏంటంటే వాడికి మారు మనసు లేదు. ఫస్ట్ థింగ్ చూడండి, అమ్మాయిల గురించి ఆలోచించేయండి. వాళ్ళు ఎంత హేళనగా గుడికి వచ్చారు, లేదా మీటింగ్కి వచ్చారు, ఆ మీటింగ్లో ఉన్నారు, కానీ హేళనగా అంటే మేము మారు మనసు పొందబోతే ఈయనకి ఎందుకు? ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చిందండి? ఆయనకి వచ్చిందా, వీళ్ళకి వచ్చిందా? అంటే ఇప్పుడు నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నానండి. వినకపోతే అది మీకు నష్టమా, నాకు నష్టమా? మీకే నష్టం. అది వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని గుడికి ఎందుకు వస్తున్నామంటే దేవుని మాటలు వినడానికి, మారు మనసు పొందడానికి వస్తున్నాం. నేను ఆధ్యాత్మికంగా ఎక్కడున్నాను, నా ప్రార్థనా జీవితం ఎలాగుంది, నేను ఏంటి నేర్చుకోవాలి, ఇంకా బలంగా ఉండాలా, విశ్వాసాలు ఎలాగున్నాను, మనం చూసుకోవడానికి వస్తుంది. ఇది సోషల్ గెట్ టుగెదర్ కాదు, ఇది క్లబ్ కాదు, ఇది ఇలా కూర్చొని వెళ్ళిపోవడానికి. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? దేవుని మాటలు వినడానికి వస్తున్నాం, నేర్చుకోవడానికి వస్తున్నాం, సరిచేయబడ్డానికి వస్తున్నాం ఇక్కడ. కనుక దేవుడి మాటలు వినడానికి సిద్ధపడి మనం ఇక్కడ ఉండాలి. 2, దేవుని వైపు మళ్ళుకొనము. ఎవరి వైపు మళ్ళుకోవాలి? దేవుడి వైపు మళ్ళుకోవాలి. ఇవాళ దేవుడిని ఎంతమంది లెక్క చేస్తున్నారండి? దైవ భయం ఎవరికైనా ఉన్నదండి ఇవాళ? అండ్ హాస్పిటల్లో బెడ్ల దగ్గర చూడండి, బైబిల్ పెట్టేస్తారు వెళ్ళి. ఆ బైబిల్ పెట్టినోడు ఎప్పుడు గుడికి వెళ్ళినాడు, ప్రార్థన కూడా చేయడు. రోగం వస్తే బైబిల్ పెట్టేస్తారు, రోగం వస్తే ప్రార్థన చేయమని అడుగుతారు. దేవుని పట్టించుకోరు, దేవుడి దగ్గరికి రారు. దేవుని వైపు మళ్ళుకోవాలి. యెషయా 44:22 చెప్తున్నాడు. యెషయా 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపాలు తుడిచివేస్తున్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. అండ్ ఇవాళ చూడండి, సాతాను ఏం చేస్తాడండి? నువ్వు పాపి అని చెప్తుంటాడు. ఇక నీ జీవితం అయిపోయింది, నువ్వు పనికిరావు అని చెప్తాడు. ఆత్మహత్యలు ఎవరు చేసి వాళ్ళే చేసుకుంటారు.
నీ జీవితం అయిపోయింది, నువ్వు పాపి పాపి అని బలహీనపరుస్తుంటాడు. ఇక దేవుడు ఏం చెప్తున్నాడు, నేను మళ్ళీ చదువు తల్లి. మంచు విడిపోవునట్లుగా మంచు ఎలాగైతే విడిపోతుందో, నేను నీ అతిక్రమములను. మీ అతిక్రమములంటే మీరు చేసిన ప్రతి పనికిమాలిన పనులు కూడా మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఈ పాపాలు అతిక్రమాలు తుడిచివేస్తాను అంటున్నాడండి. అంటే మన పాపాలు క్షమించే అర్హత దేవుడికి తప్ప మనిషికి లేదండి. అది ఎక్కడ సంభవించిందని మనకది శిలువ రక్తంలో మనకది సంభవించింది, లేత లేదు ఏంటి. యేసు ప్రభు గారు శిలువ మరణ పునరుద్ధానాల వరకు ఆదాము నుండి ఆ గడి వరకు రక్షణ కూడా లేదు. ఆదాము నుండి ఆ గడి వరకు రక్షణ కూడా ఎక్కడ యేసు రక్తంలోనే తప్ప వాళ్ళకి రక్షణ లేదు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? చెరలో ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి. నిజంగా కానీ వాళ్ళు కానీ యేసు ప్రభు గారు తర్వాత కానీ సాల్మన్ రాజు అంటే సాల్మన్ రాజు నరకంలో ఉంటాడు. ఈ పాపం చేసిన వాళ్ళు మన పితరులందరూ కూడా నరకానికి పోవాలి వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళకి కృప ఏంటంటే చెరలో ఉండడం వల్ల ప్రభు ఆ చెరలోకి వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించి చెరగా తీసుకున్నాను. అప్పుడు వాళ్ళకి మారు మనసు వచ్చింది, లేకపోతే వాళ్ళకి రక్షణ కూడా లేదు వాళ్ళకి. అర్థమవుతుంది? మళ్ళీ చదువుతలేదు. మంచు విడిపోనట్లు నేను నీ అతిక్రమములను, మన అతిక్రమంలో మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నీ పాపాలు నీ అతిక్రమాలు తుడిచివేయబడిపోతే శిక్ష అనేది నీకు విధిగా ఉంటుందండి. దేవుని శిక్షలు ఎవడు తప్పించుకోలేడండి. మన దినాన్ని అదే కదా మనం ధ్యానించాం. నీతిమంతులు భూమిపై తమ బలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిష్టంగా పొందుతారు. ఎవడు ఎస్కేప్ అవ్వలేడండి. నోబడీ కెన్ ఎస్కేప్. మీ అమ్మ నాన్న నిన్నేం అనకపోవచ్చు కానీ నీ శిక్షను అనుభవిస్తావు. నీ భార్య నిన్నేం అనకపోవచ్చు కానీ నీ శిక్షను అనుభవిస్తావు. నీ భర్త నిన్నేం అనకపోవచ్చు కానీ నీ శిక్షను అనుభవిస్తావు. మనుషుడా, దేవుడు వెక్కిరించబరుడు. నువ్వేది విత్తావో అది కోసి తీరుతావు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అది పోవాలంటే అక్కడ దేవుని దగ్గరికి రావాలి. మళ్ళీ ఏం చెప్తున్నాడు? రెండో భాగం ఏం చెప్తున్నాడండి? నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. నా వద్దకు రామని దేవుడు చెప్తున్నాడు. నేను విమోచిస్తాను, నీ పాపాలు క్షమిస్తాను, నువ్వు నా దగ్గరికి రా అని చెప్తున్నాడండి. ఏంటి, మన గురించి ఎవరో ఒక వ్యక్తి క్రైదనం చెల్లించి మన గురించి ఎవరో ఒక వ్యక్తి శిలువ మరణం పొందితే ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నా పాపాలు క్షమించు అని అడగడం కూడా కష్టంగా ఉంటే మనం ఎంత పనికిమాలిన స్థితిలో ఒకసారి ఆలోచన చేస్తాం. అదే పౌలు గారు బాత్ అంటాడు, ఎంత గొప్ప రక్షణ అంటాడు. అంటే ఇది నీ పేతురు గారు రాస్తూ అంటాడు, కోడెల రక్తము గొర్రెల రక్తం ద్వారా మీరు విమోచింపబడలేదు అని. చాలామంది ఏం చేస్తారండి, కోళ్ళు కోసేసి ఆ రక్తం జల్లేస్తే అందులో విమోచన లేదు. ఆ మేకని బలి ఇచ్చి రక్తం చేస్తే విమోచన లేదు. ఎక్కడ మీరు విమోచన పొందారని చెప్తుంటే అమూల్యమును నిష్కలంకమునైన క్రీస్తు యేసు రక్తంలో మీరు విమోచించబడ్డారు. లేకపోతే నీకు నాకు విమోచన లేదండి. ఏంటి, ప్రభువా నన్ను క్షమించని అడగడం మనకు కష్టంగా ఉందండి. ఒకసారి ఆలోచించి శిలువ మీద యేసు గారు ఉన్నారు, ఎక్కడో దొంగ ఉన్నారు. ఈడేమంటున్నాడండి, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటాడు. అంటే ఆడికి శిలువ మీద ఉన్నా సరే మారు మనసు రాలేదు అడిగి. ఇంకా గడే చస్తాడన్నాడు, మారు మనసు రాలేదు అడిగి. కానీ యువతలు ఏంటండి, తెలిసిపోయింది నా పాపాల వల్లే శిక్ష నాకు వచ్చింది, నా పాపాల వల్లే నేను శిలువ మీద తెలిసిపోయి ఏమంటున్నాడండి ఆయన్ని, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు ప్రభు చూద్దాంలే నువ్వేటేటి తప్పులు చేసావో ఇవన్నీ లెక్కలు చూడాలా అని అన్నాడా ప్రభు? అక్కడ ఏమనలేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దట్ ఈస్ ద గాడ్. అంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు అంటేనండి, నీవు ప్రభువా పాపిని నన్ను క్షమించమనగానే నేను క్షమించే దేవుడే యేసు దేవుడు అండి. అది తెలుసుకోవాలి మనం. చాలామంది ఏంటంటే శిక్షల వైపే పరిగెడుతుంటారు. ఏంటి ఇవాళ ఈ యాక్సిడెంట్స్ అనేవి రోగాలు అనేవి ఎవడికి వస్తాయండి? మరణము తప్పించుట యెహోవా వశం, నీ రాకపోకలలో యెహోవా నీకు తోడుగా ఉంటాడు అంటున్నాడు. అంటే నీ ప్రయాణాల్లో నీకు యాక్సిడెంట్ ఏంటంటే అర్థం ఏంటి? దేవుడు నీకు తోడుగా లేడు. నీకు రోగాలు వస్తాయంటే అర్థం ఏంటండి? నీ పాపాలకి శిక్షగా వస్తున్నాయి తప్ప ఈ రోగాలని నీకు ఎవరి వల్ల రావు నీకు అవి. కనుక మనం ఏం చేయాలండి? దేవుని దగ్గరికి రావాలి, మనం దేవుని వైపు మళ్ళుకోవాలి. 3 పశ్చాత్తాపడుడి, రిపెంటెన్స్ గురించి చెప్తున్నాడండి. ఇర్మియా 36:3 చెప్తున్నాడు.
నేను యోధా వారికి చేయనుద్దేశించు యోధా వారికి చేయనుద్దేశించి కీడంతటిని గూర్చి కీడంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు వారి పాపాలు క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. మళ్ళీ చదువుతలి. నేను యోధా వారికి చేయనుద్దేశించు అంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళకి కీడు చేయడానికి ఉద్దేశించిన కీడుని వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు వారి దోషాలు వారి పాపాలు నేను క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. అంటే దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపం. ఇది ఎవరికంటే కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక సంఘానికి సంబంధించింది కాదు, ఎవరికంటే ఒక వ్యక్తికే సంబంధించింది. నీకు నీవుగానే నాకు నేనుగా దుర్మార్గత విడాలంతే. మారు మనసు అనేది కుటుంబం వ్యవస్థకు సంబంధించింది కాదు, మారు మనసు అని సంఘానికి సంబంధించి ఒక వ్యక్తికే సంబంధించింది. నువ్వు మారాలి. అండ్ మీరు ఆలోచించండి, భర్త మారితే భార్య మారడానికి అవకాశం ఉంటుంది, భార్యాభర్తలు మారితే పిల్లలు మారడానికి అవకాశం ఉంటుంది, కాపర్ మారితే సంఘం మారడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తికి సంబంధించింది, ఇది ఒక గ్రూపుకి సంబంధించింది కాదు. 4 దేవుని వైపు మనసు తిప్పుకొనుడి. మీ మనస్సు అనేది లోకం తట్టు కాకుండా దేవుని వైపు తిప్పుకోండి అని చెప్తున్నాడండి. యెహెజ్కేలు 33:11. యెహెజ్కేలు 33:11. కాగా వారితో ఇట్లనుము నా జీవంతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదండి. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు ఆలోచించండి. దుర్మార్గుడు అటండి, వాడు దుర్మార్గతను బట్టి మరణం అంచడం దేవుడికి ఇష్టము కాదు అని చెప్తున్నాడండి. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడండి? నీ దుర్మార్గతలో నీ పాప జీవితాన్ని విడిస్తే దేవుడు సంతోషపడతాడట. నీవు నశించడం దేవుడికి ఇష్టం కాదు. అండి నేను ప్రార్థన చేసేటప్పుడు మారణ మనుషుల గురించి నేను ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తానంటే, ప్రభు వాళ్ళకి మారణ మనసు పొందడానికి అవకాశం ఇవ్వని ప్రార్థన చేస్తాను. అంటే కొంతమందిని మీరు చూడండి, మన ఇళ్ళల్లో ఉంటారు, మన ఇరుగు పొరుగు మా బంధువులు, వాళ్ళు మారరాళ్ళు, ఎప్పుడు వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. వాళ్ళు నాశనం అయిపోవాలని ఎప్పుడు ప్రార్థన చేయకండి. మీరు కూడా నేను ఎప్పుడు చేయను అలాగా. వాళ్ళు మారడానికి అవకాశం ఇవ్వండి ప్రభు అనే ప్రార్థన చేస్తాను. ఎవడు నాశనానికి అటు వెళ్ళిపోతుంది, దానికి మీరేం చేయవసరం లేదు. ఎవడు గమ్యానికి వాడు వెళ్ళిపోతాడు. కానీ నీవు చేయవలసిన పని ఏంటండి? వాడు మారాలనే ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు మార్పే కోరుకుంటున్నాడు తప్ప దేవుడు మనిషిని తీసేయాలని కోరుకోవట్లేదు. ఆడు దుర్మార్గతలో నాశనం అయిపోతే నాకు సంతోషం లేదంటున్నాడు ఆయన. వాడు మారడం వల్లే సంతోషం అంటున్నాడు. చదవం తర్వాత. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి. మీరేం చేయాలి ఇప్పుడు? అర్జెంటుగా మనసు తిప్పుకోండి, మారండిరా. మీ దుర్మార్గత నుండి మరలి, మీ దుర్మార్గతలోనే చూసావా, వాటిని విడిచిపెట్టండి, వాటి నుంచి మరలి మనసు త్రిప్పుకొనుడి, మారండి, మీ మనసు మార్చుకోండి. ఎంత ప్రేమ కలిగింది దేవుడు, ఒకసారి ఆలోచించండి. అండి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే, ఎన్ని మారులు గద్దించను వినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతుంది. ఏంటి చూడండి, యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు, భయంకరమైన మరణాలు పొందుతున్న వాళ్ళు అంతా ఎవరు అనుకుంటారండి? దేవుడు చాలాసార్లు చెప్తాడు వాళ్ళకి. దేవుడు చెప్తాడు, ఒరే వద్దురా అని చెప్తే అంటే దానికి నేను రిథమిక్గా మాట చెప్తాను, మారు అంటాడట. మారకపోతే ఏం చేస్తాడేటండి? మారేగా కొడేస్తాడు దేవుడు. అప్పుడు ఏంటవుతాడండి? నీ కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, అర్ధాంతంగా చచ్చిపోవడం. ఈ రోడ్ల మీద అర్థం చేసిన వాళ్ళు రాలే, ఈ హాస్పిటల్లో పోలేనంత రాలే అండి. మన నాన్నకేమన్నా అయితే మనకు బాధగా ఉంటుంది, మా నాన్నకి ఇలాగ అయిపోయిందండి. మీ నాన్న అలాగ అవ్వడానికి కారణం ఏంటి? మీ అమ్మకి ఏమైందానికంటే మన అమ్మ కాబట్టి బాధపడతాం, మా అమ్మకి ఇలాగే. మీ అమ్మ అవ్వడానికి కారణం ఏంటి? ప్రతిదాని వెనకాల కారణం ఉంటుందండి. ఒక కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, దానికి కారణం ఉంటుంది. ఒక మనిషి నాశనం అయిపోతుండే దానికి కారణం ఉంటుంది. కనుక దేవుడు చెప్పినప్పుడు ఏమవ్వాలని మనుషులు మారాలి. మళ్ళీ అదే మాట చదువు తల్లి. మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి. మీరెందుకు మరణం పొందుతారు? ఇదే దేవుని మాటలు అంటున్నాడు. అసలు ఎందుకు మరణం? దేవుడు ఇష్టపడ్డటండి, మన నాశనం అయిపోవడం ఇష్టపడ్డట. దానికి సైమల్టేనియస్గా మాట ఉంటుంది ఏంటంటే, దేవుడు అటండి తన బిడ్డలను ఆశీర్వదించి ఆనందిస్తాడట.
గాడ్ ప్లీజెస్ బై బ్లెస్సింగ్ హిస్ చిల్డ్రన్ అంటాడు. ఆ పిల్లల్ని ఆశీర్వదించి ఆనందిస్తాడట. అందుకే ఆయన బాధపడతాడట. మీ దూరంగా వెళ్ళిపోతే ఆయన బాధపడతాడటండి. ఏంటి ఆలోచించండి, ఆ తప్పిపోయిన కుమారుడు కథ ఉందండి. ఆడు ఏం చేశాడండి? ఆస్తి పాడు చేశాడు, ఇంటి పేరు పాడు చేశాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, అన్నీ అయిపోయాయి. ఆఖరికి ఏంటంటే పందులు కూడా పొట్టు తినవట్లేదండి. అంటే పందులు కూడా వాడిని తిరస్కరించే పరిస్థితికి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందండి? మారు మనసు వచ్చింది. ఆవిడ మారు మనసు వచ్చినప్పుడు మా తండ్రి ఇంటి పనులు కూడా బాగానే తింటున్నారు కదా, నేను పనుడికి వెళ్దాను వచ్చినప్పుడు ఆ ఫాదరు, అరే నా పేరు పాడు చేసావురా, నా డబ్బును పాడు చేసావు, నీ ముఖం నాకు చూపించదు అన్నాడు అండి తండ్రి. ఏంటి అక్కడ చక్కని మాట రాదు. ఆ తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏం చెప్పాడండి? తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు, మళ్ళీ పెద్ద విందు చేశాడు, అందరినీ రమ్మన్నాడు, రండి నా సంతోషంలో పాలు పంపులు పొందండి అని అందరినీ ఆహ్వానించాడండి. అది దేవుని ప్రేమ అంటే. అండి దేవుడు ఎంత గొప్ప మాట చెబుతున్నాడంటే, నా యొద్దకు వచ్చువో అని నేను ఎంత మాత్రము అండి. నీకు ఇష్టం లేకపోతే అవతలాలి, కానీ దేవుడికి అది ఇష్టమైతే నువ్వు వాడిని ఏం చేయలేవు. దేవుడు ఏం చేస్తాడండి? అవిధేయులే తిరుగులాడుతున్న జనం తట్టు దినమెల్లా ఆయన చేతులు చేస్తున్నాడు అంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు అండి యేసయ్య. అటండి ఏంటి మన భారతదేశం దేవుడి గురించి ఏం చెప్తారండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించి మంచి వాళ్ళని రక్షించాలి. మనం వినడానికి అది బాగానే ఉంటుంది కదా, కరెక్టే సార్. దుష్టులు అందరూ శిక్ష. దుష్టులు అవడం ఏంటి? బైబిల్ ఏం చెప్తారు? నీతిమంతుడు ఒక్కడో లేడు అంటే దేవుడు మనుషులు నాశనం చేస్తే అందరినీ నాశనం చేశారు. అప్పుడు ఏంటవుతుందండి? లోకం అనేది శ్మశానం అయిపోద్ది అంతే. అది దేవుడి పని కాదు. దేవుడు యేసుప్రభు గారు ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చి. లాస్ట్ మాట ఒకసారి చదివి తల్లి. మీరెందుకు మరణము నొందుతారు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అంటే యు హ్యావ్ టు లివ్. అండి నేను మొన్న ఒక స్మారక కోటకి వెళ్ళాను, అక్కడ నేను ఇదే మాట చెప్పాను. ఇప్పుడు పాస్టర్లు చాలామంది చదువు సంజయలేని పాస్టర్లు ఎక్కువైపోయి బైబిల్ జ్ఞానం ఉండదు అడిగి. స్మారక కోట అనగానే ఆ 90 కీర్తన తీసేస్తారండి. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది కరెక్ట్ కాదండి. అది ఎవరు చెప్పారు? అది మోషే చెప్పాడు. మరి మోషే చెప్పినప్పుడు అది మోషే పాటించాలి కదా. మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120. అప్పుడు అది రైట్ అయ్యేది ఎలాగైంది? అది రైట్ అవ్వలేదు. ఈ మాట ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పాడండి? ఆది కాండంలో నరుని ఆయుష్ 120 సంవత్సరాలకైనా గుర్తించాడు. అంటే దేవుడు 120 సంవత్సరాలు బతకమని చెప్తే ఈ మోషే గారి మాట పట్టుకుంటున్నారండి వీళ్ళు. త్వర రాసినోడు మోషే, ఆది కాండం రాసినవాడు మోషే. అంటే దేవుడు చెప్పిన మాటలు రాశాడు, ఆయన సొంత మాటలు కాదు అవి. 90వ కీర్తన మాత్రం ఆయన అభిప్రాయం చెప్పాడు. చెప్తే ఏమన్నాడండి? ఆయనను వారి వైభవం ఆయాసము దుఃఖమే అన్నాడు. అని ఎవడికి ఆయాసం దుఃఖాలు రోగాలు అంటాడో వాడు 70 లేక 80 సంవత్సరాలు చచ్చిపోతాడు. ఈ బోధలు ఇలాగే చేస్తున్నారండి. 70 లేక 80 సంవత్సరాలు అయినా అందరూ కూడా 70 సంవత్సరాలాగా నీకు నా పని అయిపోయింది, ముసలైపోయాను అని చచ్చిపోవడానికి తయారవుతారు. చచ్చిపోవడానికి ఏం లేదు. యూ హ్యావ్ టు లివ్ ఫర్ 120 years. 120 సంవత్సరాలు ప్రతి మనిషి బ్రతకాలి. అదే చెప్తున్నాను. లాస్ట్ ఒకసారి చదివిరా. మీరెందుకు మరణం పొందుతారు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. రైట్, లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. పాపమును బట్టి బ్రతుకజాలరు. పాపమును బట్టి బ్రతుకజాలరు అంటే ఏంటండి? దురాశ గర్భము ధరించి పాపము కంటది. పాపము పరిపక్వమై మరణానికి. పాపం అనేది అవ్వని విడిచిపెట్టదండి, వెంటాడుతుంటుంది. నీ పాపం నిన్ను వెంటాడుతుంటుంది అనమాట. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను భలేగాల్ని బురుడి కొట్టించేస్తున్నాను, భలేగా ఆడుకుంటున్నాను. నువ్వు ఎవరితో ఆడుకోలేదు, నీతో నువ్వే ఆడుకుంటుంటావు అంతే. దానికి ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది ఏంటంటే లాంగ్ రూప్ అంటాడు. లాంగ్ రూప్ అంటేనంటే దేవుడు నీకు లాంగ్ రూప్ ఇస్తుంటాడు. ఒకరోజు కాబట్టి ఒక రోజున మారుతావని. లాంగ్ రూప్ అంటే చేపలు పడతారు చూసారండి, చేపలు ఆ సింగిల్ వేస్తారు కదా, సింగిల్ వేసేదానికి ఆ చేప వేసినప్పుడు చేప పట్టుకుంటుందండి. పట్టుకోగానే లాగిడు, ఎందుకంటే చేప కాడ బలం ఉంటుంది. తప్పని ముళ్ళతో పాటు వెళ్ళిపోద్ది, ముళ్ళు లాగేసుకొని వెళ్ళిపోద్ది. అందుకని ఏం చేస్తాడంటే ఆ చేప లాగుతుంటే ఇలా వదులుతుంటాడు, దారం వదులుతుంటాడు అనమాట. అది ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వదులుతుంటాడు. అది ఒక దగ్గరికి వెళ్ళేసరికి అలిసిపోతుంది, అలిసిపోయి టైట్ అవుతుంది. గ్యాప్ ఇవ్వకూడదు, మళ్ళీ దానికి శక్తి తెచ్చుకుంటుంది. ఈ టైట్ ఎప్పుడైతే అయిందో అటాక్ 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 లాగుతాడు అనమాట. లాగి చేపను పైకి లాగేస్తాడు. లాంగ్ రోప్ అంటాడు దేవుడు. నాకు కానీ మీకు కానీ
కనిపెడతాడనమాట. ఈడు మారుతాడు, ఈడు మారుతాడు. నువ్వు అలా మారకుండా అలాగే జీవిస్తుంటే నువ్వు అనుకుంటావు నా అంత తెలివేడు లేడు, నేను మా ఆవిని మోసం చేసేస్తున్నాను, వాళ్ళని మోసం నువ్వు ఎవరిని మోసం చేయవు. మోసపోకడి దేవుడు వెక్కరించబడడు. మనుషుడా, నువ్వు ఏది విత్తేవో అదే కోస్తావు. నీ పాపము నిన్ను ఒకరోజు ఏం చేస్తుందండి, కబలించేస్తుందండి. నీ పాప నేను పారిపోలేదు నేను. అండ్ నేను ఎంతమందిని అలాంటి వాళ్ళు చూసానండి, వీళ్ళ మాట వినకుండా ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళు, దుర్మరణం పొందిన వాళ్ళు నేను చాలామంది యవనస్తులు చూశాను, పెద్దోళ్ళని చూశాను, చాలామంది నేను చూశానండి. కనుక మనిషి ఏం చేయాలండి, పాపం నుండి మన బ్రతుకజాలరు. అదే హెస్కేలు 33:12 చదువురా. మరియు నరపుత్రుడా నీవు నీ జనులకి మాట తెలియజేయము, జనులకి మాట తెలియజేయి. నీతిమంతుడు పాపము చేసిన దినమున, జాగ్రత్తగారండి, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. చాలా జాగ్రత్తగా చాలా మంది చూడండి, పెద్ద పెద్ద సేవకులు భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా కాలం బతికే జీవిస్తారు, ఆఖరికి వచ్చేసరికి పాపంలో పడిపోతారు. అండి మొన్నటి దినాన్ని సామ్యుల్ బాబు ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు. వాళ్ళ ఫాదర్ పాస్టర్, అడుగు పాస్టరే. సామ్యుల్ బాబుకి చెప్తుండట, అన్నా ఎవరికి చెప్పుకోవాలి, నా బాధ నీకే చెప్పాలన్నా. ఏంట్రా ఏమైందిరా అని అడిగాడట. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారే. వాళ్ళ నాన్నగారు ఏమొచ్చి వాళ్ళ అమ్మకి బాగలేకపోతే ఒక నర్సుని తెచ్చారట సేవలు చేయడానికి. ఆవిడ పాపం సేవలు చేస్తాడట, వాళ్ళ అమ్మగారు పైకి వెళ్ళిపోయారు, నర్సు మాత్రం పైకి వెళ్ళదట, ఇంట్లో ఉండిపోయిందట. అర్థమైందండి. ఇప్పుడు ఏమైందంటే ఆ గుళ్ళో 2 భాగాలు అయిపోయాట. ఇప్పుడు ఈ కొడుకు బాధ ఏంటి, మా నాన్నగారు ఈ వయసులోని ఈ వృద్ధాప్యంలోని నర్సుతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాడు. అంటే ఏమైందండి, ఇప్పుడు అంతవరకు ఆయన ఏంటండి, ఆయన ప్రసంగాలన్నీ రెండో రాకడ మీద ఇలాంటి వాటి మీద ప్రసంగాలు చేస్తుడు. ఇవాళ ఇప్పుడు ఆయన ప్రసంగాలు కానీ విలువ ఉందా, ఆయన జీవితానికి ఏం విలువ ఉందా అండి? నేను ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది స్పీకర్ని చూశానండి, పెద్ద పెద్ద స్పీకర్స్, పెద్ద సేవకులు బ్రష్లు అయిపోయిన నేను చూశాను. పెద్దోళ్ళు పనికి రాకుండా పాస్టర్ కుటుంబాలు సర్వనాశనం అయిపోయిన నేను చూశానండి. కారణాలు ఏంటంటే ఇవే. ఏంటది? నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి, అంతవరకు వాడు చేసిన నీతి అని విడిపించదటండి. అంటే ఆ ఒక్క పాపమును బట్టి వాడి జీవితం నాశనం అయిపోతుంది అంతే. అరే నేను ఇంతకాలం మంచిగా ఉన్నాను, ఇంతకాలం సేవ చేశాను. చాలామంది అనుకుంటారండి మంచి పనులు చేయడం వల్ల బతికేస్తాం అనుకుంటుంటారు. అంటే మన దేవుడి దగ్గర అలా ఏం లేదండి. ఆయన పిలుపు విషయంలో, వాగ్దానం విషయంలో పశ్చాత్తాపడ్డు. తర్వాత భాగం చదువు తల్లి. దుష్టుడు చెడుతనం విడిచి, ఇది జాగ్రత్తగా వినండి, ఇది దుష్టుడు చెడుతనం విడిచి మనసు తిప్పుకొని దినమున తాను చేసిన చెడుతనం బట్టి వాడి పడిపోడు. అంటే దుష్టుడు అంతవరకు దుష్ట కార్యాలు చేసి మారు మనసు పొందిన తర్వాత పాపాలు ఏ వాడితో రావట. అదే మీ బెస్ట్ ఎగ్జాంపుల్ సిలువ మీద దొంగ. ఎంత తప్పులు చేయబోతాడు, సిలువ మరణం వేస్తారండి అడిగి. కానీ అవాళ ఏమైపోయింది, వాడి పాపాలన్నీ కూడా క్షమించబడిపోయి. కారణం ఏంటంటే పాపినని తెలుసుకున్నాడు వాడు. ప్రభువా నన్ను క్షమించంటున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఏంటి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, నా మెసేజ్ వింటున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి. దావీదు ఆశీర్వదింపడానికి కారణం ఏంటంటే దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఆ కారణం చేత దావీదు ఇవాళ చరిత్రలో ఉన్నాడు. మనం చెప్పుకుంటున్నాం ఆయన పేరు. షుడ్ బి కేర్ఫుల్. నన్ను ఎవడు పట్టుకోలేదు కదని రాజు అనేసుకోక రాని అనుకోవద్దు. నీ పాపము నిన్ను కబలించేస్తుంది. అలాగే నీవు దేవుని తట్టు తిరిగితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎలా క్షమించబడతానంటండి? తూర్పుకి పడమట ఎంత దూరమో అంత దూరం వేసేస్తానండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు పాపాలు. పౌలు గారు అయితే ఇంకా వివరంగా రాస్తాడు, మీ మీద దోషారోపణగా చేయబడిన పాపాలన్నిటి ఆ లిస్ట్ అంతా సిలువమాని కొట్టివేసి మీ పాపాలన్నీ తుడిచివేస్తానంటున్నాడు. అంటే ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. లాస్ట్ భాగం చదువు తల్లి. అలాగుననే నీతిమంతుడు పాపం చేసిన దినమున నీతిని బట్టి అతడు నీతిని బట్టి బ్రతకజాలడు. కనుకండి నీతిమంతం అనేది ఎంతవరకు ఉండాలమ్మా? తుది శ్వాస వరకు ఉండాలి. దానికి బైబిల్ బోధ ఏం చెప్తుందండి? అంతం వరకు
నిలిచి ఉండువాడే రక్షింపబడతాడు. రక్షణ అనేది ఏంటంటేనమ్మా ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. ప్రతిరోజు నేను రక్షణ కొనసాగించుకోవాలి. ప్రతిరోజు ప్రభు దగ్గర నిన్ను సరి చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనా జీవితంలో నువ్వు బలపడాలి. దేవుని దగ్గర నేను సరి చేసుకోకపోతే పతనం అనేది నీకు పక్కనే ఉంటుంది. పెద్ద పెద్ద సేవకులు పోయారండి. మనం చాలా గొప్పకంటే గొప్పలేం కాదు ఏంటి, అన్ని మంచి పనులు చేస్తున్నాడు, ఆ నీతి కార్యాలు చేసి ఒక్క తప్పును బట్టి ఏమైపోయాడటమ్మా దేవుని దగ్గర దూరంగా వెళ్ళిపోయాడు. ఇవాళ ప్రపంచంలో పెద్ద సేవకులు తల్లి సేవ విడిచిపెట్టేశారు. కారణం ఏంటంటే దేవుడు దూరంగా వెళ్ళిపోయారు. ఇవాళ సేవకులను ఎక్కువ వేధిస్తుంది ఏంటంటే డబ్బులు పడిపోతున్నారు. ఇవాళ సేవకులు దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నారు. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళతో నా మెసేజ్ వింటున్న ప్రపంచంతో చెప్తున్నానండి, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి. సాతాను చెప్తాడు నీ పాపాలు క్షమించబడు, నువ్వు చాలా భయంకరమైన పాపిరా, నువ్వు చాలా భయంకరమైన పాపి అని చెప్తాడు. కానీ మీరు సాతాను మాట లెక్క చేయకండి, దేవుని మాట లెక్క చేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఎంత పాపినైనా క్షమించే దేవుడు. అవిధేయులై తిరుగులాడి మూర్ఖతరం వారితట్టు దినమెల్లా ఆయన చేతులు చేస్తున్నాడు. మన పాప జీవితాలు, చెడు ఆలోచనలు, లోకానుసారమైన జీవితాలు విడిచిపెట్టి నూతనమైన వ్యక్తులుగా ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మట్టుకు వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇవాళ నాతో మాట్లాడారయ్యా, మారు మనసు అనుభవం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందాం. నూతన వ్యక్తులుగా మార్చబడదాం. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం అందు విశ్వసిస్తే నీవు నీ ఇంటి వారు రక్షింపడతారని చెప్తున్నాడు. పౌలు గారు అయితే చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటామని చెప్తున్నాడు. ఎవరు మట్టుకు ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునైన కృపామేడ ఇవాళ నాతో మాట్లాడారయ్యా, మాతో మాట్లాడారు ప్రభువా. మారు మనసు అనుభవం కలిగి మీ ప్రియ బిడ్డలుగా జీవిస్తూ ఒక దినాన్ని మీతో కలిసి యుగ యుగాలు మీతో జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.